అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గొడవలు, పాత కక్షలు తీర్చుకునే దానికోసం చివరికి వినాయక మండపాలను కూడా ఉపయోగించుకున్న పరిస్థితి అయితే ఒంగోలు చూస్తున్నాం. ఒంగోలులోని గద్దలగుంట బావిమెట్టు వద్ద ఉన్నటువంటి వినాయక ప్రతిమ దగ్గర కూడా రాత్రి జరిగిన ఒక గందరగోళ వాతావరణంలో కొంతమంది మాపై దాడి చేశారంటూ కూడా వారైతే కొంతమంది ఆరోపిస్తున్నారు. ఇక్కడ గద్దలగుంటకు సంబంధించి ఈ దాడిలో పూర్తిగా కూడా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ఫ్లెక్సీ ఉన్నటువంటి ఆ ఫ్లెక్సీని కూడా చించివేసి వారైతే తమపై దౌర్జన్యం చేశారని చెప్పేసి ఇక్కడ గద్దలగుంట బావిమెట్టు వాసులు అయితే తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. జరిగిన పూర్తి విషయాలు తీసుకున్నట్టయితే గత కొద్ది రోజులు కంటే వినాయక చవితి ప్రారంభమైన దగ్గర నుంచి కూడా తమపై కొంత ఏదో విధంగా ప్రేరేపిస్తూ మాపై కూడా మండపంపై కూడా రాళ్ళు వేయడం కూడా జరిగిందని చూపిస్తున్నారు. ఆ రాళ్ళు రాత్రి కురిసిన వర్షానికి పూర్తిగా కూడా కింద పడిపోవడం, ఆ దాడి సమయంలో కూడా కొంతమంది రాళ్ళు విసిరారని చెప్పేసి మనం విజువల్స్లో చూస్తున్నాము. ఇటుకరాళ్ళు కూడా పూర్తిగా వారు మా పేద వేసిన రాళ్ళు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. వాళ్ళు చేసిన దాడిలో భాగంగా ఈ వర్షం పడిన నీళ్ళు అన్నీ ఇక్కడ లోపల పట్టము, ఇక్కడ భద్రతా కారణాల దృష్ట్యా ఏర్పాటు చేసినటువంటి సీసీటీవీ ఫుటేజ్ దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తిగా కూడా అంటే క్రాష్ అయిపోయినాయి. ఎందుకు పనికి రాకుండా పోయిన పరిస్థితి. అదే సమయంలో అదునుగా చూసుకొని కరెంటు లేని సమయంలో వారైతే మాపై దాడి చేశారని చెప్పేసి కూడా ఆ స్థానికులు వారు చెప్తున్న పరిస్థితి. అసలు వారు మీద ఎవరు దాడి చేశారో, అసలు ఎందుకు దాడి చేశారు అనేది వారు మాట్లాడి తెలుసుకున్న ప్రతిపాదించారు. చెప్పండి, రాత్రి ఇక్కడ గొడవ జరిగింది, మీ మీద దాడి చేశారని చెప్పేసి మీరు అన్నారు. ఎందుకు జరిగింది, ఎవరు చేశారు? రాత్రి 8:30 ఆ టైంలో బాగా వర్షం పడుతున్న టైంలో ఇక్కడ నుంచి మాది గదలగుంట బాయిమెట్టు వినాయకుడు అండి. గత 23 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాము. ఇంతవరకు ఎటువంటి గొడవలు ఏమీ లేవు. సో ఒక 2 సంవత్సరాల నుంచి వెనక వైపున ఒక ఇండివిజువల్గా రెంట్కు ఉండేవాళ్ళు ఆ గొంతులో ఒక బొమ్మ పెట్టుకున్నారు, చిన్న బొమ్మ. ఇది గద్దలగుంటలో వచ్చేసి బాయిమెట్ట పాలెం అందరిది స్థానికుల బొమ్మ, ఇది ప్రతి ఒక్కరిది. సో వాళ్ళు ఏంటంటే రాత్రి ఉభయం తీసుకుని వెళ్తా ఎమ్మెల్యే గారు ఫ్లెక్సీ అడ్డం ఉంది మాకు తీయండి అని అన్నారు. మేము ఆ టైంలో వర్షం దెబ్బ మా పందిరంతా కారుతూ ఉంటే మేము ఈ హడావుడిలో ఉండి కరెంటు కూడా షార్ట్ సర్క్యూట్ అయ్యి ఈ హడావుడిలో మేము మా పనుల్లో మేము ఉంటే మేము ఫ్లెక్సీ తీస్తామనే లోపు వాళ్ళే పీకేసి ఫ్లెక్సీని స్థానిక ఎమ్మెల్యే గారు ఫ్లెక్సీ కూడా చింపేసి అవతలకు లాగేసి తొడలు కొడుతూ మేసాలు మెలేస్తూ ఎవరేం చేస్తారో రాండి అని వెళుతూ ఉంటే మేము ఇక్కడి నుంచి వెళ్ళండి, ఇక్కడ మా బొమ్మ ముందల బాంబులు అవాయసవాయులు అన్నీ పేల్చారు. సిఐ గారు కూడా ముందు రోజు పిలిచి మీరు ఎటువంటి బాంబులు ఇట్లాంటివి ఏమి పేల్చకూడదు అని చెప్పినా కూడా వాళ్ళు లెక్క చేయకుండా, ఒక పోలీసు అధికారి అయిన సిఐ గారికి చెప్పినా కూడా వాళ్ళు వినకుండా వాళ్ళు ఇష్టప్రకారంగా చేసి మా మీదకి వచ్చి రాత్రి మా బొమ్మ కాడి నుంచి మా బొమ్మ దగ్గరికి వాళ్ళు వచ్చి మమ్మల్ని రాత్రి మా అక్కయ్యని కొట్టబోతుంటే నేను అడ్డం పోతే నన్ను కొట్టారు. మా అక్కయ్యనేమో తల పగిలింది, మా అక్కయ్యకి 4 కుట్లు పడ్డాయి ఇక్కడ ఆమెకి. సో ఇంకా అందరం పోయి అడ్డం తీసేలా వాళ్ళు మొత్తం కలబడి మమ్మల్ని కొట్టారు. స్థానికంగా ఉండేవాళ్ళు కానే కాదు సార్, వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి రెంట్గా ఉండి ఇవాళుండి వైజాగ్ వెళ్ళిపోయే మనిషి ఒక ఆమె, ఇంకొకళ్ళు వచ్చేసి అక్కడక్కడ రెంట్కు ఉండేవాళ్ళు. సో మా బొమ్మకి వాళ్ళ బొమ్మకి సంబంధం లేదు. వాళ్ళు మమ్మల్ని కావాలని మేము పందిరి వేసిన కాడి నుంచి తోటకూర కృష్ణమూర్తి అనే వ్యక్తి వాళ్ళని వెనకుండి నడిపిస్తున్నాడు. తను మీరేమైనా చేయండి, నాకు సిఐ గారు తెలుసు, ఎస్ఐ గారు తెలుసు అన్నీ అని చెబుతూ ముందుకు నడిపిస్తూ వాళ్ళని మా మీద ఉసుగొలిపి మేము పందిరి స్టార్ట్ చేసిన కాడి నుంచి మాకు మున్సిపల్ కమిషనర్ కాడి నుంచి ఇది గొడవ జరగడానికి మళ్ళీ ప్రధాన కారణం ఇప్పుడు చెప్తున్నారు. వాళ్ళు వైనం తీసుకెళ్లేటప్పటికి ఈ ఫ్లెక్సీ అడ్డు ఉందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అది మీరు కావాలని రోడ్డుకి అడ్డంగా పెట్టారా, అసలు ఏంది అది కారణం? కావాలని అడ్డంగా పెట్టలేదండి. మాకు 4వ తారీఖు అన్నదానం ఉంది. మేము నిన్న ఎమ్మెల్యే గారిని ఇన్విటేషన్ చేయకపోతే ఆయన పలానా రోజు 30వ తారీఖు వస్తామన్నారు. 30వ తారీఖు వస్తామని అన్నారు కాబట్టి మేము అభిమానంతో మా ఎమ్మెల్యే గారి ఫోటో మేము వేసుకున్నాం. ఇక్కడ వేసుకుంటే వాళ్ళకి ఏం చెప్పాము, మీరు వెళ్ళేటప్పుడు మేము ఫ్లెక్సీ తీసి పక్క పెడతామన్నాం. మేము పెట్టేంత లోపే వాళ్ళే ఎక్కి తీసేసి చింపేసి అవతలకు జరిపేసి ఇక తొడలు మేసాలు తిప్పుతుంటే ఇక మేము ఎందుకయ్యా గొడవలో పోండానంటే మా మీద తిరగబడి కొట్టారు సార్. దీని జరిగిన సంఘటన మీద అంటే మీ మీద దాడి చేశారు కదా, ఏదైనా పోలీసులు కంప్లైంట్ చేయడం కానీ జరిగింది? మేము ఆల్రెడీ నిన్న మధ్యాహ్నం ఒక 6 కుర్రోళ్ళు బళ్ళేసుకుని వచ్చి మా మీదకి ఇక్కడికి వచ్చి వీడియో తీస్తూ రాండ్రా నా కొడకలారా ఏం చేస్తారు చూస్తామని తరుణ్ సాయి అనేవాడు, ఇంకోటి పేరు ఏందో ఉంది జితేంద్ర అనేవాడు, నా కొడకలారా రాండి చూసుకుందామని చెప్పి మమ్మల్ని బెదిరించిపోతే మేము ఆల్రెడీ మధ్యాహ్నము
వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వచ్చాం మేము ఆల్రెడీ పొయ్యి ఇచ్చి వచ్చినాక సార్ ఏమన్నారంటే సాయంత్రం మేము వస్తాము చూస్తాము అని అన్నారు. ఈలోపే మళ్ళీ మా మీద గొడవ స్టార్ట్ చేసి మా మీద దాడి చేసి నాకు చెయ్యి కూడా పని చేయట్లేదు, మొహం అంతా నన్ను కింద పడేసి కొట్టారు. మక్కాయనైతే ఇంతలా రాయితో ఇక్కడ తలబగలు కొట్టి 4 కుట్లు పడినాయి ఆమెకి. అయితే జరిగిన సంఘటన నేపథ్యంలో కూడా పూర్తిగా 2 గ్రూపుల మధ్య జరిగిన గొడవ వాతావరణం చివరికి వినాయకుడి మండపం పైన కూడా రాళ్ళు వేసి ధ్వంసం చేసే స్థాయికి వచ్చింది. కాకపోతే ఇది జరిగిన సంఘటన మీద కూడా వీళ్ళు పోలీసులు స్టేషన్ సంప్రదించిన నేపథ్యంలో కూడా ఇక్కడ రానున్న రోజుల్లో ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం జరగకుండా ఇక్కడ పోలీసు పికెట్ కూడా ఏర్పాటు చేసి కొంతమంది పోలీసులు కూడా కాపలా పెట్టడం జరిగింది. అసలుకి ఈ గొడవకి గల ప్రధాన కారణాలు పలానా వారు అని వీరైతే ఆరోపిస్తున్నారు. అసలు వారు వర్షం అసలుకి వారు ఎందుకు వీరి మీద దాడి చేయాల్సి వచ్చిందో వారు మాట్లాడు తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పటికి అక్కడికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు మనం చేద్దాం. ఇప్పుడు రాత్రి జరిగిన గొడవకి వీళ్ళే కారణము, కొంతమంది కావాలని మా వినాయకుడి మండపం మీద కూడా దాడి చేశారని చెప్పేసి ఒకరు ఆరోపిస్తున్నారు. ఆ దాడిలో మాకు తీవ్ర గాయాలయ్యాయి, కేవలం వారు వ్యక్తిగత కారణాలతోటి మా మీద దాడి చేశారని చెప్పుకుంటున్నారు. వీళ్ళు స్థానికులు కాదు స్థానికేతరులు, అయినా కూడా మా మీద కావాలని కక్షపూర్తిగా దాడి చేయడం కూడా ఇబ్బందికరమైన వాతావరణం మాకు. దీని నుంచి అయితే మాకు పోలీసు నుంచి రక్షణ కావాలని చెప్పేసి కోరుతున్న నేపథ్యంలో కూడా ఇక్కడ స్థానికంగా ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఆరోపించారో వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. అసలు వారు ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, అసలుకి గొడవ గల కారణాలు ఏంటో వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడైతే కొంతమంది ఉన్నారు. సార్ చెప్పండి, రాత్రి కొద్ది దూరం వ్యవధిలోనే 2 విగ్రహాలు ఏర్పాటు చేయడం, ఒకరిపై ఒకరు కూడా దాడి చేసుకున్నారని చెప్పేసి వారైతే మీరే దాడి చేశారు, మాకు తీవ్ర గాయాలని చెప్తున్నారు. అసలు దాడికి ఎందుకు చేశారు సార్? ఈ బొమ్మ ఇప్పుడు పెట్టుకున్నది ఏం కాదు సార్. గత 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు పెడుతున్నాము, కంటిన్యూషన్ వస్తుంది. యథావిధిగానే మేము బొమ్మ పెట్టిన వెంటనే నిమజ్జనం జరిగే రోజున యథావిధిగా మేము ఇప్పుడు ఎలాగే వెళ్తామో అలాగే రోడ్డు ఇవ్వండి, మేము బొమ్మ నిమజ్జనం చేసుకుంటామంటే వాళ్ళు అసలు దారి ఇవ్వకుండా నిత్యులను పెట్టి ఆటోలు పెట్టి రోడ్డును బ్లాక్ చేసేసి పెషారం బాయి రూట్ ఉన్న రూట్ నుంచి మమ్మల్ని తిప్పుకొని వెళ్ళమంటున్నారు. మేము ఎలా వెళ్తున్నామో మాకు అలాగే దారి ఇవ్వండి అని చెప్పని ఒక 3 రోజుల నుంచి గత వన్ టౌన్ సీఏ గారు మేము కలవడం జరిగింది, రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సారు వస్తున్నారు, మీకు ఎదుగు చేస్తానండి, మీకు తీపిస్తాము ఆ టైంకి అని చెబుతున్నారు సారు. అలా చేస్తే ఏం న్యాయం అయితే జరగలేదు సార్, వెళ్తానమ్మ కానీ. సో ఇక్కడ ఏం జరిగిందంటే సార్, ఇప్పుడు అది పబ్లిక్ రోడ్డు, అసలు పబ్లిక్ రోడ్లో బొమ్మ అనేది పెట్టుకోవడానికి పర్మిషన్ లేదు, యాక్చువల్ రూల్ పొజిషన్. అక్కడ వీళ్ళు బొమ్మ పెట్టుకుంది కాక స్థానికంగా ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. దారి లేకుండా నడవడానికి, బండ్లు రావడానికి కానీ, ఒక బస్సు రావడానికి కానీ, ఒక ఆటో రావడానికి కానీ చాలా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. అంటే మీ విగ్రహానికి లేకపోతే వెళ్ళేదానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఈ గొడవ జరిగిందా, లేకపోతే ఇంకేదైనా కారణాలు? అసలు గొడవ అనేది వాళ్ళు ఏమైనా మా బొమ్మ అసలు తీసేసేయండి, మాకు మీరు బొమ్మ పెట్టడానికి వీలు లేదని స్టార్టింగ్ నుంచి చెబుతున్నారు. కానీ మేము 4వ పెట్టాము, 5వ పెట్టేసి మేము బొమ్మ తీసేస్తామని మేము చెప్పున్నాం. కానీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. మీరు బొమ్మ ఎందుకు పెట్టారని చెప్పి బొమ్మ తెచ్చిన రోజు నుంచి వాళ్ళు వివాదాస్పదంగా గొడవకు వస్తూనే ఉన్నారు. ఇక్కడ బొమ్మ పెట్టింది జస్ట్ 17 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలు, ఒక సంసారం పక్షం చేసుకున్నట్టు ఒక ఆడవాళ్ళు, గృహిణులు. వీళ్ళు బొమ్మ పెట్టుకున్న దానికి వాళ్ళు మగపిల్లలు బొమ్మకాడి తాగుతూ ఇవన్నీ చేస్తూ రోజు వచ్చి అక్కడ తాగుతూ పిల్లకాయలు వెళ్ళేవాళ్ళని పోయేవాళ్ళని వీళ్ళు ఎక్కడున్నారు, మీరు ఫోన్ నెంబర్లు ఇవ్వండి అని వాళ్ళ పిల్లల దగ్గర ఫోన్ నెంబర్ ఇసుకో, వాళ్ళు కొట్టాలి, వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారని వెనకాల పడి రోజు దాబెడుతున్నారు, ఫాలో అవుతున్నారు పసిపిల్లలను కొట్టడం కోసం. మీరు చెప్పండి అమ్మా, అంటే ఇక్కడ విగ్రహం పెట్టుకున్నారు కదా, మీ మీద దాడి చేసే దానికోసం మిమ్మల్ని అసభ్యంగా ప్రవర్తించారని చెప్తున్నారు. అసలు ఏమైనా జరిగిందా? ఇది మేము 5 ఏళ్ల నుంచి పెట్టుకుంటున్నాం సార్, చిన్న పిల్లలమి లేడీస్ పెట్టుకొని చేసుకుంటున్నాము. మా పాటికి మేము వెళ్ళిపోతున్నాం, కానీ వాళ్ళు కదిలిచ్చి మా దగ్గర గొడవ పెట్టుకుంటున్నారు. అయినా తిట్టుకున్నారని మేము పక్కకు వచ్చేస్తున్నాము. కానీ రాత్రి ప్రీప్లాన్డ్గా బోడపాటి శివకుమారు అతను ఒక 10 మందిని తీసుకొచ్చి మందు దాపించి కార్లో మా ఇంటి మూల కాపేసి కొల్లా వెంకటేశ్వర్లు, కొల్లా చిన్న అలియా సుబ్బారావు, కాటా శ్రీను, వాళ్ళ మిస్సెస్ సాయి, కందుల కిషోరు, పాలిశెట్టి రమేష్, వీళ్ళందరూ కలిసి ఒక 10 మందిని తీసుకొచ్చి మందు తాపించి ఆడవాళ్ళనే కృతజ్ఞత భావం కూడా లేకుండా కరెంట్ ఆపేసి కర్రలు పెట్టుకొని మమ్మల్ని ఆడవాళ్ళని ఎక్కడ చేతులు వేయకూడదు నిర్మానుషంగా వెయ్యకూడదు ప్లేస్లో చేతులు వేసి మమ్మల్ని కొట్టి మమ్మల్ని గందరగోళం చేశారు. మేము దేవుడికి పూజ చేసుకుని రాత్రి ఉపయోగించుకుంటున్నాం. మేము
ఉపయోగించుకుంటున్నామని డ్రమ్స్ పెట్టుకొని వస్తుంటే సార్ ఫ్లెక్సీ పెట్టారు. జనార్దన్ గారు అంటే మాకు చాలా అభిమానం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మేము. అయితే ఫ్లెక్సీ మీరే ఇచ్చించారు, జనార్దన్ గారి ఫోటో ఉంది అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తారు. లేదు సార్, ప్రూఫ్ చూపించండి. రోజు సీసీ క్యామ్ పెట్టారు ఫ్లెక్సీకి. రాత్రి ఫ్లెక్సీకి సీసీ క్యామ్ తీసేశారు, లైట్లు ఆపేశారు. రోజు ఉన్న సీసీ క్యామ్ రాత్రి ఎందుకు లేదు? జనార్దన్ గారు అంటే మాకు అభిమానం. మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. మేము ఓట్లేసి గెలిపించుకున్నాము. వాళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు. లాస్ట్ టైము ఎలక్షన్స్ జరిగినప్పుడు 4 గంటల దాకా ఓటు వేయకుండా బాలినేని వాసు 1000 రూపాయలు ఎక్స్ట్రా పంపిస్తాడని 4 గంటల దాకా ఓటు వేయకుండా ఆ ఓటు కోసం 1000 రూపాయలు తీసుకొని ఓటేసి వచ్చిన వాళ్ళు. లాస్ట్ ఇయర్ టీడీపీ జనార్దన్ గారిది ప్రోగ్రాం పెట్టారని గొడవలు పెట్టుకొని ప్రోగ్రాం తీపిచ్చారు. వాళ్ళు ఈ రోజున మమ్మల్ని కొట్టడానికి సార్ ఫ్లెక్సీ అడ్డం పెట్టుకొని ఇదంతా కుట్రపూర్వితంగా జరిగింది సార్. అయితే దీని మీద చివరిగా మీరు ఏదన్నా అధికారులను కానీ పోలీసు వాళ్ళని కానీ సంప్రదించారంటే జరువులు కూడా సార్? ఆల్రెడీ మేము సీఏ గారిని కన్సల్ట్ చేస్తున్నాం సార్. రాత్రి మేము కంప్లైంట్ ఇచ్చున్నాము, ఇట్లా జరిగిందని చెప్పి దెబ్బలు తగిలి చూపించాము. ఎవరెవరు కొట్టారంటే చాలా పలానా పేర్లు కూడా చెప్పాము సార్. ఈరోజు సారు 10 మాకు కంప్లైంట్ రిసిప్ట్ ఇస్తామన్నాడు. రెండవది సార్ మేము కేసు కట్టాల్సిన సార్, లేకపోతే మేము అదర్వైజ్ పర్సన్ ఎస్పీ గారిని కలుస్తాము, కలెక్టర్ గారిని కలుస్తాము, డీఎస్పీ గారిని కలుస్తాం సార్. ప్రోటోకాల్ ప్రకారం ఈరోజు ఏది జరిగినా కానీ జరగాల్సిన సార్ అని చెప్పి మేము చెప్పాము సార్. సార్ దెబ్బ తగిలింది మేము కానీ సార్ది ఫ్లెక్సీ కానీ చించిన అక్కడ కానీ మేమంతటా మేము కానీ కేసు పెట్టినా, మేము గొడవ చేసి కానీ ఉంటే అది కానీ ప్రూఫ్ అయితే మీరు ఏ శిక్ష వేసినా మేము బరాయిస్తాం. అది మాకు అక్కడ మేము అవి కూడా రికార్డ్ చేసుకున్నాం. అది జరిగిన ఈ గొడవ కారణం ఇద్దరు మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న గొడవలకి ప్రధాన కారణంగా చూపించుకుంటూ ఒకరిపై ఒకరు దాడి చేశారని చెప్పేసి ఒకరికొకరు ఆరోపించుకుంటారు. కాకపోతే ప్రశాంతమైన వాతావరణంలో వినాయక చవితి పండుగను ఆస్వాదించాల్సింది పోయి ఇటువంటి గొడవలు జరగడం పట్ల ఎంతో దురదృష్టకరం. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. మహిళలు అని కూడా చూడకుండా మహిళలను కూడా కొట్టారని చెప్పేసి ఇరువర్గులు ఆరోపిస్తున్న నేపథ్యంలో కూడా ఈ సమస్య జటిలం కాకుండా, అంటే ఈ సమస్య మరింత పెద్దది కాకుండా ఉండేదానికోసం పోలీసు యంత్రాంగం అయితే ప్రత్యేకమైన చర్యలు తీసుకొని ఈ సమస్యని పరిష్కరించే దిశగా అయితే చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా కోరుకుంటున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ జరిగిన సంఘటన బాధాకరం. ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉంటే ఎంతో బాగుండదని చెప్పేసి కూడా ఆర్టీవీ తరఫున కోరుకుంటూ వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.